ఆధ్యాత్మిక యుద్ధం పశ్చిమ దేశాలకు వస్తోంది మరియు శత్రువులు వోకిజం లేదా మార్క్సిజం ఇస్లామిజంతో కలిసి మనం అమెరికన్ జీవన విధానంగా పిలిచే దానిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. అమెరికన్ జీవన విధానం చాలా సులభం. నేను పెళ్లి చేసుకోవాలని, ఇల్లు కొనాలని, పిల్లలను పెంచాలని, వారు సూర్యుడు అస్తమించే వరకు సైకిల్ తొక్కాలని, వారిని మంచి పాఠశాలకు పంపాలని, తక్కువ నేరాలున్న పరిసరాలను కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. నా పిల్లలకు వారి పాఠశాలలో లెస్బియన్, గే, ట్రాన్స్జెండర్ చెత్తను బోధించకూడదు. అలాగే వారిని రోజుకు 5 సార్లు ముస్లిం ప్రార్థన పిలుపు వినాల్సిన అవసరం లేకుండా ఉండాలి. ఇది ముఖ్యమైనది. మనం కోరుకునేది అమెరికన్ జీవన విధానం. ఇది క్రైస్తవ సమాజం. క్రైస్తవులు, మన త్యాగం, మన శ్రమ, మన దృష్టి, శాస్త్రాల విస్తరణ మనకు పాశ్చాత్య నాగరికతను ఇచ్చింది. మరియు ఇక్కడే నేను గొప్ప ప్రేరణాత్మక నినాదాన్ని చూస్తున్నాను. మీరు హిస్పానిక్ అయినా, ఆసియా అయినా, నల్లజాతి లేదా తెల్లజాతి అయినా, మీరు క్రైస్తవులు మరియు యేసుక్రీస్తు మీ ప్రభువు మరియు రక్షకుడైతే, ఈ 2 ముప్పులు మనపై దాడి చేయడానికి శక్తులను కలుపుకుంటున్నాయి మరియు చర్చి దీనికి వ్యతిరేకంగా నిలబడే సమయం వచ్చింది.